పెరోల్పై విడుదలైనటువంటి వీరన్న ఆయన్ను తిరిగి జైల్లో పెట్టడం అనేటటువంటిది చాలా రాంగ్ డిసిషన్ ఒక రకంగా. ఇంకొక రకంగా ఆయన 10 మందికి దిక్సూచి, 10 మందికి హెల్ప్ఫుల్గా టీచర్ జాబ్ చేసి ఆయన యొక్క సర్వీస్ అంతా పూర్తి చేసి గవర్నమెంట్ అవార్డు, ఉత్తమ అవార్డు పొంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనను సరే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేశారు అనుకుందాం. అరెస్ట్ చేసి వెంటనే అతనికి విడుదల చేసి అతనిని సన్మానించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. నా తరపున, ప్రజల తరపున అతనిని సన్మానించవలసిందిగా. ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరికీ ఒక దిక్సూచి, ఒక పాఠం నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆలోచించి బయట పిల్లలకు, విద్యార్థులకే కాకుండా జైల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఒక దిక్సూచిగా మార్చినటువంటి వీరన్న. ఆయన భార్య ప్రస్తుతం కోర్టులో వేసినటువంటి పిటిషన్కు సపోర్టుగా నేను మాట్లాడటం జరుగుతున్నది. ఈ యొక్క సపోర్టు ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఇది మంచి సపోర్టే. దీంట్లో ఏమీ ఆయన పారిపోయిందేమీ కాదు. జైలు నుంచి పారిపోయి 40 సంవత్సరాలు దొరికిందంటానికి కాదు. ఆయన పారిపోలేదు, మనసు మార్చుకున్నాడు. ఈ విషయాలను ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి, దానికి సంబంధించినటువంటి కోర్టు జడ్జికి మా యొక్క విన్నపం. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.